ఇప్పుడు హరీష్ రావు గారు కేటీఆర్ గారు చేసినటువంటి కృషి వల్ల నీకు తెలుసు కదా క్రాంతి, అసెంబ్లీలో మేము ఓడిపోయినాం, మొత్తం నిరాశ నిస్పృహలు ఆవరించున్నటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు నేను గేట్ తీస్తా మొత్తం చేపలు పడిపోతున్నాయి, మా ఎమ్మెల్యేలందరూ కూడా అందులోకి పోతారని చెప్పి ప్రచారం చేశారు. మాకు కూడా చాలా అనుమానాలు వచ్చినాయి, ఎంతమంది పోతారో పార్టీ ఏందో అనేటువంటి ఒక దశ ఆ రోజు వ్యాపించున్నది. అటువంటి దశలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు చేసినటువంటి కృషి వల్ల, పార్టీకి సంబంధించిన యాక్టివిటీ వల్ల, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు బయటపెట్టడం వల్ల, ఇష్యూస్ తీసుకురావడం వల్ల, ప్రజల పక్షం ఉండడం వల్ల, నిత్యం స్ట్రగుల్స్ చేయడం వల్ల ఇవాళ పార్టీ ఎట్లా కంపాక్ట్ అయింది. గత మార్చికి ఈ మార్చికి చూడండి, ఒక్క ఎమ్మెల్యేనన్నా నేను వేరే పార్టీకి పోతాని చెప్పే ధైర్యం చేస్తాడా క్రాంతి? ఇవాళ చేసే పరిస్థితి ఉందా? ఆ 10తోనే ఆగిపోయింది చూడండి మీరు. 10 తర్వాత 11 లేడు. ఆ ఉన్నోళ్ళు కూడా నాకు గరక నాకు ఘాట్కా రోజు మీటింగ్లు పెట్టుకొని మేము టీఆర్ఎస్ అని ఇవాళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చే స్థాయికి వచ్చింది. సుప్రీంకోర్టులో కౌంటర్ ఆఫ్ డిబేట్ చేసేదాకా వచ్చింది. ఎందుకు వచ్చింది క్రాంతి? అంటే బీఆర్ఎస్ బలం వాళ్ళు అనుకున్నంత క్షీణత దశలో లేదు, రోజు రోజు పెరుగుతా ఉంది. పార్టీ గ్రాఫ్ పెరుగుతా ఉంది డెఫినెట్ గా. నిజము. ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ. సో అందుకు మీకు అట్లా అనిపిస్తుంది అంతే. ఉండొచ్చు క్రాంతి. నేను ఏమంటున్నా, మాకైతే దానికి ఒకటే కొల. మనం ఏ పార్టీకైనా రాజకీయ పార్టీకైనా ఒకప్పుడు వరదలాగా 10 మంది ఎమ్మెల్సీలు 10 మంది ఎమ్మెల్యేలు పోయినటువంటి దశ ఇలా ఆగిపోవడానికి కారణం ఏంది క్రాంతి? చాలా మంది గతంలో మా తెలంగాణ భవన్కు, మా పార్టీ ఆఫీస్కు తొలినాళ్లలో ఏదైతే మా పార్టీ ఓడిపోయినటువంటి తొలినాళ్లలో చాలా తక్కువ మంది వచ్చి కూర్చునేది పార్టీలో. ఇలా పోతే మాకే జాగ దొరుకుతలేదు. అంటే కారణం ఏంది? ఎంతో కొంత విశ్వాసం ఉంటేనే కదా రేపు అధికారంలోకి వస్తాం, లేకుంటే ఇంకా పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. చాలా మంది రోజు వస్తారు. సరే, నాయకత్వం బలపడుతుంది, లేకపోతే కార్యకర్తలు జర ఉన్నారు అని అనుకుంటే ఓకే, ఇంతవరకు ఓకే. కానీ ప్రజల సంగతి ఏంది మరి? ఇప్పుడు ప్రజల సంగతి ఎప్పుడు తెలుస్తుంది క్రాంతి? ఎన్నికలకు పోయినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మేము చెప్పుకొని మొత్తం ఆయా సీట్లని మేము చెప్పుకుంటే కూడా అది అతియోశక్తి అవుతుంది. ప్రజల క్రాంతి అలా కేసీఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు, అది రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు ఏం ఆలోచించారంటే కాంగ్రెస్ ఉంటే కేసీఆర్ కంటే మెరుగైనటువంటి పరిపాలన అందిస్తాడు రేవంత్ రెడ్డి అని ప్రజలు మా 10 ఏళ్ల పరిపాలనలో ఎక్కడో దగ్గర కొంత లాజిక్ మిస్ అయ్యో, కొంత అసంతృప్తితోనో, లేకుంటే మా కొన్ని తప్పుల వలనో, రకరకాల కారణాల వల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? కరెంటు వంగనే కేసీఆర్ యాదకి వస్తున్నాడు, చెరువులు నీళ్లు లేకపోతే కేసీఆర్ యాదకి వస్తున్నాడు, రుణమాఫీ కాకుంటే కేసీఆర్ యాదకి వస్తున్నాడు, రైతు బంధుకు బీమా రైతు బంధు టింగ్ అని పడకపోతే కేసీఆర్ యాదకి. ఎందుకు? మీకు 10 ఏళ్ళ మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మీరు అవన్నీ చేయడానికి వెసులుబాటు ఉండే. వీళ్ళకి ఇచ్చింది 15 ఏళ్ళు కూడా కాలేదు, అప్పుడే మీద పడిపోయి మీరు ఏం చేస్తలేరు అంటే వాళ్ళు ఎట్లా చేయాలి? నేనేమంటున్నా క్రాంతి, నువ్వు ఇంటర్నేషనల్ స్కూళ్ళు కడతావు అంటే మేము వెంటనే కట్టుకోనంటలేవు. కట్టడానికి ఎంత టైం అవుతుందో ఓకే. నువ్వు 420 హామీలు ఇచ్చినావు, చాలా సుదీర్ఘమైనటువంటి హామీలు ఉన్నాయి, అవి ఎప్పుడైనా చేయొచ్చు. కానీ నీ అంతలో నువ్వే పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ 100 రోజులు, 100 రోజులు 6 గ్యారంటీలు, ఇవే అడుగుతున్నాం మేము. అవును, ఇక్కడ లంక బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినాము, ఇక్కడ మట్టి కుండలు ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా చెప్పకనే చెప్పే, ఇంకా దాంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సిన. ఇప్పుడు క్రాంతి ఒకటి, లంకె బిందెలు ఉన్నాయని అనుకొని వచ్చిండ్రు అని చెప్పుకోవడం అనేటువంటిది దానంత మూర్ఖత్వం ఇంకోటి లేదు కదా క్రాంతి. కానీ మీరు అప్పులు అయినాయా కాలేవా? అప్పులు ఉన్నాయి క్రాంతి, అప్పులు లేకుండా ఎట్లుంటుంది? అప్పులకే మిత్తే కడుతున్నామని చెప్పబట్టే కదా క్లియర్గా తప్పు. అదే ఇప్పుడు మొన్న శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది చాలా తప్పు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా బయటపడ్డది. మొన్న పార్లమెంట్లో ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే వీళ్ళు 8 లక్షల కోట్లు 7 లక్షల కోట్లని మా మీద బురద జల్లుతా ఉన్నారో, 4,17,000 కోట్లు అనేటువంటి విషయాన్ని పార్లమెంట్లోనే బయటపెట్టారు. మొన్న మా హరీష్ రావు గారు చాలా స్టేట్ అవేగా అసెంబ్లీలో ఆర్థిక మంత్రికి అప్రాప్రియేషన్ బిల్లుకి సందర్భంగా మాకు సమాధానం చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పిండు, ఇగో మా అప్పులు ఇవి,